ఫస్ట్ టైం మా బస్తీకి ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చి ఇలా కూర్చొని మా అందరి మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ అన్నట్టు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఉండే ఇక్కడికి 5 times 6 times వచ్చారు అన్నట్టు మాట్లాడుతారు. అట్లీస్ట్ ఆయన ఓట్లు ఆడుకోవడానికి కూడా ఇలా మీలాగా బస్తీకి రాలేదు. అట్లీస్ట్ ఈ ఏరియాలో ఒక ర్యాలీ కూడా తీయలేదు. ఫస్ట్ టైం మీరు క్యాండిడేట్ అయ్యి ఇక్కడ ప్రతి ఒక్క మల్కాజ్గిరిలో ప్రతి ఒక్క బస్తీకి రీచ్ అయ్యి మీరు తిరుగుతున్నారు. ఇది మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడికి మల్కాజ్గిరికి వస్తున్నందుకు కంటెక్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మీరు ఇప్పుడు ఎలా అయితే వస్తున్నారో మీరు ఎప్పుడు ఒక మాట అంటారు, పొట్టోడిని పొడగొడదంటే పొడగొని పోచమ్మ తల్లి. మీ పోచమ్మ తల్లి గుడి సన్నిధిలో ఉన్నారు. ఆ పోచమ్మ తల్లి ఇది చుట్టూ ఉన్న దుష్టశక్తులను వడ్డేసి ఇక్కడ మీరు ఎంపీగా గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఇంకో చిన్న మనవి, ఇది వక్త్ బోర్డ్ ఏరియా సార్. మూలాలి ఈ గుట్ట సరౌండ్ నుంచి మొత్తం వక్త్ బోర్డ్ కిందికి వస్తుంది. ఇక్కడ ఈ ఇళ్ళు ఉన్నాయి సార్, మీరు చూస్తున్నారు. బట్ ఇంకా ఇది వక్త్ బోర్డ్ లిటిగేషన్ ల్యాండ్స్ లెక్క ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ లేదు సార్. ఇల్లులు కట్టుకొని పన్నులు కడుతూ ఒక్కొక్కరు 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ రెసిడెన్స్ సార్. కానీ ఇప్పటికీ ఎవరికి రిజిస్ట్రేషన్స్ లేవు. ఫస్ట్ టైం మా బస్తీకి ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చి ఇలా కూర్చొని మా అందరి మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ అన్నట్టు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఉండే ఇక్కడికి 5 times 6 times వచ్చారు అన్నట్టు మాట్లాడుతారు. అట్లీస్ట్ ఆయన ఓట్లు ఆడుకోవడానికి కూడా ఇలా మీలాగా బస్తీకి రాలేదు. అట్లీస్ట్ ఈ ఏరియాలో ఒక ర్యాలీ కూడా తీయలేదు. ఫస్ట్ టైం మీరు క్యాండిడేట్ అయ్యి ఇక్కడ ప్రతి ఒక్క మల్కాజ్గిరిలో ప్రతి ఒక్క బస్తీకి రీచ్ అయ్యి మీరు తిరుగుతున్నారు. ఇది మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడికి మల్కాజ్గిరికి వస్తున్నందుకు కంటెక్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మీరు ఇప్పుడు ఎలా అయితే వస్తున్నారో మీరు ఎప్పుడు ఒక మాట అంటారు, పొట్టోడిని పొడగొడదంటే పొడగొని పోచమ్మ తల్లి. మీ పోచమ్మ తల్లి గుడి సన్నిధిలో ఉన్నారు. ఆ పోచమ్మ తల్లి ఇది చుట్టూ ఉన్న దుష్టశక్తులను వడ్డేసి ఇక్కడ మీరు ఎంపీగా గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఇంకో చిన్న మనవి, ఇది వక్త్ బోర్డ్ ఏరియా సార్. మూలాలి ఈ గుట్ట సరౌండ్ నుంచి మొత్తం వక్త్ బోర్డ్ కిందికి వస్తుంది. ఇక్కడ ఈ ఇళ్ళు ఉన్నాయి సార్, మీరు చూస్తున్నారు. బట్ ఇంకా ఇది వక్త్ బోర్డ్ లిటిగేషన్ ల్యాండ్స్ లెక్క ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ లేదు సార్. ఇల్లులు కట్టుకొని పన్నులు కడుతూ ఒక్కొక్కరు 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ రెసిడెన్స్ సార్. కానీ ఇప్పటికీ ఎవరికి రిజిస్ట్రేషన్స్ లేవు.